సబ్బవరం మండలం గోపాల్ నగర్లో ప్రముఖ టీడీపీ నేత రోమాల చంద్రశేఖర్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి ప్రసాదం లడ్డూను సుమారు 14,000 రూపాయలకు చంద్రశేఖర్ దక్కించుకున్నారు. రోమాల చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ గత 9 ఏళ్ల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. గోపాల్ నగర్లో యువత ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా ఎంతో మంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. స్వామివారి లడ్డూ ప్రసాదం పోటీపడి వేలంలో పాల్గొన్నారన్నారు. భారీ ఎత్తున బాణాసంచాతో స్వామివారి నిమజ్జనం కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. నా పేరు రవితేజ. గత మా తండ్రుల దగ్గర నుంచి అంత ముందు నుంచి గత 21 సంవత్సరాల నుంచి ఇక్కడ బొమ్మ పెట్టడం జరుగుతుంది. ఎప్పుడు ఇక్కడ అన్నసందర్భం అనేది చాలా గ్రాండ్గా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ గత 20 సంవత్సరాల్లోని ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క సంవత్సరం లడ్డూ వేలంపాట 14,000 సుమారు 14,000 రూపాయలకి రోమల చంద్రశేఖర్ గారు దక్కించుకోవడం జరిగింది. కావున కుర్రవాళ్ళందరి తరఫున మేము చాలా సంతోషంగా కమిటీతో చాలా అభినందిస్తున్నాం. మొన్న లక్షవారం నాడు భారీ అన్నసందర్భం జరిగింది. అలాగే ఈరోజు కూడా యూత్ అందరూ కలిపి భారీగా నిమజ్జనం కార్యక్రమాలు జరుపుతున్నాం. కల్చరల్ ప్రోగ్రామ్స్ కోలాటాలు చిడతలు అవన్నీ ఉన్నాయండి. అలాగే లడ్డు మన రోమాల చంద్రశేఖర్ గారు లడ్డూని పాడారు. 13,900కి 9,999. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం సబ్బవరం మండలం గోపాల్ నగర్ గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గోపాల్ నగర్ యూత్ అంతా కలిపి ఉత్సాహంగా ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక మహోత్సవం జరపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున అన్న సంతర్పణ కుర్రవాళ్ళంతా ఏకస్తులై ఒక తాటి మీదకి వచ్చి మన ఆచారాలను కాపాడుతూ మన విలువలను కాపాడుతూ హిందూయిజ సాంప్రదాయాన్ని బలపరుస్తూ వస్తున్న ఈ కుర్రవాళ్ళందరూ తరపున ఏదో నేను సపోర్ట్ చేస్తూ వస్తున్నాను. ఈ సంవత్సరం మాత్రం భారీ ఎత్తుగా అన్నసంతర్పణ జరిపించారు. పైగా ఈ అరుపు కార్యక్రమం కూడా ఈరోజు భారీ ఎత్తున జరిపించడానికి ఉత్సాహవంతంగా కుర్రవాళ్ళందరూ ఏకస్తులై చేస్తున్నారు. కాబట్టి దీన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.